అర్హులైన పేదలకు పట్టాలు, పేదలందరికీ పట్టాలు, అర్హులైన పేదలకు పట్టాలు, నగరంలో ఈరోజు మా కార్యాలయానికి నూతన ఇళ్ల స్థలాలు కావాలని కొంతమంది రావడం జరిగింది. సో గత మంత్రిమండలి సమావేశంలో పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ఇంకా వాటికి అర్జీలు దాఖలు పరచుకోవడానికి అవకాశం లేదు. ఏ రోజైతే అర్జీ దాఖలు పరచుకోవడానికి అవకాశం ఇచ్చిన రోజు ఈ నూతనంగా ఒంగోలు నగరంలో కానీ ఒంగోలు రూరల్ ఏరియాలో కానీ ఇళ్ల స్థలాలు కావాల్సిన వాళ్ళు అర్జీలు దాఖలు పరిస్తే వాళ్ళ అర్హతలను పరిశీలించి వాళ్ళ అర్హులైతే వాళ్ళకి ఎంతమంది ఉన్నారనేది ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ ఉన్న స్థలాల్లో అనర్హులు ఉంటే వాళ్ళని తొలగించి అందులో అడ్జస్ట్ చేయడమా, లేదా కొత్తగా ల్యాండ్ అక్విజిషన్ చేసి తీసుకోవాల్సి ఉంటే అలా ల్యాండ్ అక్విజిషన్ చేసి వీళ్ళకి ఇళ్ల స్థలాలు కేటాయింపు అనేది జరుగుతుంది. ఈ విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన పేదలందరికీ పట్టాలు ఇవ్వాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ పిలుపు మేరకి ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నాం. ఈరోజు గత ప్రభుత్వం పట్టాలు ఇస్తున్నామని చెప్పి 22,000 మందికి పట్టాలు ఇచ్చింది. పట్టాలు ఇచ్చినట్టుగా సూచించగా ఇంతవరకు పొజిషన్ ఉంచలేదు. అలాగే నగరంలో ఈపాటికే 3 కాలనీలు ఉన్నవి. ఈ 3 కాలనీలకి ఎలాంటి మౌలిక వసతులు లేవు. నగరపాలక సంస్థ వారు కొన్ని కాలనీలకి మంచిని పంపిస్తున్నారు, కొన్ని కాలనీలకి ఇంతవరకు ఎలక్ట్రిసిటీ సౌకర్యం లేదు. పేదలు అనేక ఇబ్బందులు పడుతున్నా నిన్ననే గవర్నమెంట్ 29 తారీఖు జీవో వచ్చింది. శాశ్వత భూ పరిష్కారం చేయమని చెప్పేసి నగరంలో పేదలైతే ఎవరైతే ఉన్నారో ఈపాటికే 2019 సంవత్సరాల కంటే ముందు ఇల్లు వేసుకొని ఎవరైతే ప్రభుత్వ భూముల్లో ఉన్నారో వాళ్ళందరికీ పేదలుగా గుర్తించి అర్హులైన వారికి పట్టాలని చెప్పి గవర్నమెంట్ 29 తారీఖు జీవో ఇచ్చింది. ఎంఆర్ఓ గారు మాకేం ఇంతవరకు ఏం రాలేదు, మాకేం చెప్పలేదు, గవర్నమెంట్ చెప్పిన పని చేస్తాం, ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు కూర్చోడానికి కూడా మమ్మల్ని అనుమతి లేదు ఎంఆర్ఓ గారు. ఈ విధానం చూస్తే ఎంఆర్ఓ గారు పేదలకి కడుపు కొట్టే విధంగా మాట్లాడుతున్నాడు. కానీ మేము ఒకటే చెప్తున్నాం, పేదల పక్షాన కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది, సిపిఐ పార్టీ ఉంటుంది. పేదలకు ఇళ్ల స్థలాలు సాధించే వరకు నగరంలో ఏ పేదవాడికి ఇబ్బంది అయినా భారత కమ్యూనిస్ట్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.